అధ్యాయము 7వ వచనమును మనము ధ్యానాంశముగా చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కొను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను. దేవుని పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. గడిచిన కాలం అంతయు మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచి క్షేమముగా సజీవులుగా మమ్మల్ని ఉంచి మరొక దినమును మాకు గడువుగా అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలంలో ప్రభా ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభా. వారికంటే మేమేమాత్రము గొప్పవారు కాదు, కానీ మా జీవితాలను సరి చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం, నువ్వు ఇచ్చిన జీవమును బట్టి వందనాలు, స్తోత్రాలు. నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. అందుకే నేను భక్తుడైన మోషే పలుకుతూ ఉన్నాడు, మా దినములన్నీ మాకు లెక్కించటం నేర్పించు ప్రభు అని. అవునయ్యా, మా దినములను మేము లెక్కించుకుంటూ ఈ లోకంలో నేను స్తుతిస్తూ జీవించే భాగ్యమును దయచేయమని పెద్దవచ్చున్న వాక్యాన్ని నైనా మీ స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. మీరే మా అందరితో మాట్లాడండి. నిలవబడిన నేను కేవలం బలహీనురాలయ్యా, ఎన్నిక లేని దానిని ప్రభా. అటువంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ కేవలం మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదవబడిన మాటలు మనము ధ్యానించుకున్నాం. ఇక్కడ గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము అంటే ఇద్దరుగా పిలువబడతాం. ఎలాగా అంటే శరీరానుసారులుగా, అలాగే ఆత్మానుసారులుగా. మనము చేసే క్రియలు కూడా 2 రకాలుగా ఉంటాయి. శరీర క్రియలు, అలాగే ఆత్మానుసారమైన క్రియలు. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ మాటలు రాయబడినప్పుడు చాలా మంది కూడా ఎందుకు యేసుక్రీస్తుని అంగీకరించారంటే, శరీరానుసారంగా ఉంటే ఇష్టానుసారంగా జీవించవచ్చు. అదే యేసుక్రీస్తుని నమ్ముకుంటే వీటిని ఏం చేయాలి? శరీర క్రియలను ఏం చేయాలి? చంపివేయాలి. సో ఆత్మానుసారంగా జీవించాలి. అది ఎవరికి నచ్చదు, ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే యేసు ప్రభువుని నమ్ముకోండి అంటే మా వల్ల కాదంటారు. క్రైస్తవులుగా పుట్టి కూడా ఇప్పటికీ మేము పుట్టుకతో క్రైస్తవులం అని చెప్పుకోవటం మాత్రమే కానీ వారి క్రియల వలన ఏమాత్రం దేవునిని చూపించదు. అందుకే యేసు ప్రభువుని ఎవరు కూడా తొందరగా అంగీకరించదు. చూడండి, మనది క్రిస్టియన్ పాలెం కదా. ఎంతమంది యేసు ప్రభు నిజంగా సొంత రక్షకునిగా అంగీకరించారని ఒక చోట కూర్చి వాళ్ళని అడిగితే అందరు చేతులు ఎత్తుతారు, కానీ వారి క్రియలను లెక్కించి చూడగా ఎవరు కూడా నిలవలేరు. సో అందుకే మనము ఈ వాక్యానుసారంగా చూస్తే శరీర క్రియలను బట్టి విత్తువాడు దాని పంట కోస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి ఫలాలను కోస్తాడు. దేవుడేమి పిచ్చోడు కాదు, వాక్యం అదే చెప్తుంది. దేవుడు వెర్రివాడు కాదు, దేవుడేమి వెక్కిరించబడడు.
మనం చేసే పనులు ఏదో చేస్తున్నాము, దేవుడు చూడట్లేదు అనుకుంటాము. నువ్వు శరీరంతో చేసిన, ఆత్మతో చేసిన ప్రతి క్రియ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. పైకి మంచిగా కనబడుతూ లోపల క్రోధము, మత్సరం ఇలాంటివి కలిగి ఉన్నా కూడా దేవుడు చూస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మోసపోవద్దు, ఆయన వెక్కిరించబడడు. వెక్కిరించబడడానికి మనుష్యుడు కాదు, మోసపోవడానికి మనుష్యుడు కాదు. ఆయన అంతరంగములను, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు కదా. మన అంతరంగం అంతా కూడా ఆయనకు తెలుసు. దేవుడు భక్తుడైన దావీదు అంటాడు, ప్రభువా నేను ఎక్కడున్నా నువ్వు చూస్తున్నావయ్యా. నేను పాతాళంలో ఉన్నా నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఆకాశమునికి ఎక్కిపోయినను నువ్వు అక్కడ ఉన్నావు. నీకు మరుగైన చోటు ఏది లేదు. మనం అనుకుంటాము మన అంతరంగంలోకి ఎవరు తొంగి చూడరని అనుకుంటాము. కానీ భక్తుడు అంటాడు, నా అంతరంగంలో బాధలు హెచ్చగా నీవే నన్ను ఆదరించావు అంటాడు. అంటే అంతరంగాన్ని కూడా చూడగలిగే ఒకడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవాది దేవుడు. అందుకే మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఆత్మానుసారంగా మనం జీవిస్తూ ఎవరు మనల్ని ఎన్ని అనుకున్నా కూడా ఆత్మను బట్టి మనం ప్రవర్తిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు దానికి తగిన క్రియలను, దానికి తగిన ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయంలో కొంతమంది రాజులు మనకు కనబడతారు. ఇశ్రాయేలీలు వాళ్ళకి కొన్ని కనాను దేశానికి వెళ్ళినప్పుడు యెహోషువ వాళ్ళకి ఆ ప్రాంతాలన్నిటినీ ఒక్కొక్క గోత్రానికి పంచిపెట్టాడు. ఇక్కడ ఒక ప్రాంతాన్ని యోధా ప్రజలకు ఇచ్చాడు. చూడండి, న్యాయాధిపతుల కాలంలో యెహోషువ మృతి పొందిన తరువాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా యెహోవా ఆ దేశమును యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చాను. అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయి కనానీయుల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీలను వారికి అప్పగించారు. కనుక వారు బెజకులు 10,000 మంది మనుషులను హతము చేశారు. వారు బెజకులో అదోని బెజకును చూచి వారితో యుద్ధము చేసి కనానీయులను, పెరిజ్జీలను హతము చేశారు. అదోని బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు, చేతుల బొటన వేళ్లను కోసివేశారు. ఇక్కడ యోధా వంశస్థులకు ఒక ప్రాంతాన్ని అప్పగించినప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి, ఇక్కడ ఎందుకు యోధా వారికే ఇచ్చాడు అనే మాట చూస్తే, యోధా వాళ్ళు ఎవరు? యోధా వంశంలో నుండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు కదా. అంటే శత్రువులను అణగదొక్కే భాగ్యాన్ని యూదులకు దేవుడు ఇచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, శత్రువుని పాదపీఠముగా చేస్తాడు. అంటే పాదపీఠం అంటే ఆ రోజుల్లో రాజులు తమ పాదపీఠములు ఉండే కాళ్ళు పెట్టుకుని సింహాసనం మీద కూర్చొని కింద కాళ్ళు పెట్టుకుంటే అక్కడ ఆ పాదపీఠం మీద ఎవరి ముఖాలు ఉంటాయంటే శత్రువుల ముఖాలు చెక్కించుకునేవారు. అంటే ఎప్పటికైనా నాకు దొరుకుతారు, ఎప్పటికైనా నేను వాళ్ళని ఇలాగా త్రొక్కేస్తాను అన్న ఉద్దేశంతో అలాగా శత్రువుల యొక్క ముఖాలను ఆ పీఠాల మీద చెక్కుకునేవారు. ఇక్కడ యోధా వంశానికి ఈ అదోని బెజకు అనే వాడిని ఎందుకు దేవుడు అప్పగించాడు అంటే, కింద చూద్దాము.
6వ వచనంలో అదోని బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వేళ్లను కోసివేసింది. అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్లు కోయబడిన 70 మంది రాజుల భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొంచుండేవి. అదోని బెజకు ఒకప్పుడు ఏం చేశాడంటే 70 మంది రాజులను ఆయన పట్టుకొని వాళ్ళ యొక్క కాళ్ళు చేతుల బొటన వేళ్ళు ఉంటాయి కదా, వాటిని కోసేశాడు. శత్రువు దొరికితే చంపేయాలి కదా, శత్రువు దొరికితే వాడిని చంపేయాలి, లేకపోతే బానిసలుగా చేసుకోవాలి. అంతేగాని ఇతను ఏం చేశాడంట, కాళ్ళు చేతుల బొటన వేళ్ళు దేనికి పనికొస్తాయంటే అసలు ఆధారం అవే. ఏదైనా మనం పట్టుకోవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా బొటన వేళ్ళు ఒక వంతు అయితే ఈ 4 వేళ్ళు కూడా ఒక వంతు. అవును కదా. ఒక వస్తువుని పట్టుకొని చూడండి బొటన వేలు లేకుండా, ఈ బొటన వేళ్ళు కాళ్ళకు ఉన్న బొటన వేళ్ళు లేకుండా నడవలేము మనం. ఎందుకంటే ఆధారము అదే. అసలు ఆధారముగా ఉన్న వాటినే కోసేసి జీవిత కాలం అంతా కూడా పనికి రాకుండా చేశారంట. ఎంతమందిని? 70 మంది రాజులను. 70 మంది రాజులను పట్టుకొని హతము చేయకుండా, వారికి ఆధారమే లేకుండా, జీవనమే లేకుండా చేసి ఆయన బల్ల కింద ముక్కలు ఏరుకొని తినే బ్రతుకును ఆయన వారి జీవిత కాలం అంతయు చేసేలాగా ఇచ్చాడు. చూడండి, ఇది ఇలా చేస్తే ఎవరైనా కూడా, అది దేవుని బిడ్డలైనా అన్యులైనా ఎవరైనా ఆయన బిడ్డలే కదా. ఆయన చూడండి చూస్తూ ఉండడు, అందుకే దేవుని బిడ్డలకు అతన్ని అప్పగించాడు. అదే చూడండి, ఈ శత్రురాజులు చేసే పనులు ఇలా ఉంటాయి. అది శరీర క్రియలు కదా, శరీరానుసారమైన మనుషులు చేసే క్రియలు. కానీ ఆత్మానుసారముగా ఉన్న వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే, మనకు దావీదు తెలుసు. దావీదు యోధా వంశానికి చెందినవాడు. దావీదు తన భోజనపు బల్ల దగ్గర ఒక వ్యక్తిని తన జీవిత కాలం అంతా ఉంచుకున్నాడు. ఎవరా వ్యక్తి? మెఫీబోషెత్ కదా. మెఫీబోషెత్ ఎవరో తెలుసా? శత్రువు యొక్క కుమారుడు. ఎవరా శత్రువు అంటే సౌలు రాజు. సౌలు రాజు దావీదుకి తను చనిపోయేంత వరకు కూడా శత్రువుగానే ఉన్నాడు. తను రాజుగా ఉన్నాడని, దేవుడు రాజుగా నియమించాడని దావీదును తన మీద విషపు చూపు నిలిపినట్లుగా మనం చూస్తాం కదా. అదే కాకుండా తను ఆ మనసు కలిగినందుకు అపవాది తనను శోధిస్తున్నట్లుగా కూడా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎప్పుడైతే మన హృదయంలోనికి వ్యసనము, చెడు, మత్సరం ఇలాంటివి మనము ఆహ్వానిస్తామో అప్పుడే సాతాను మనలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు ఎప్పుడు శత్రువుని నాశనం చేద్దామా, వాడిని ఎప్పుడు పడగొడదామా అనే ఆలోచనతోనే ఉంటాం. అందుకే మన హృదయంలోనికి చెడ్డవాటిని రానివ్వకూడదు. హృదయము భయంకరమైనది. అది మంచిని ఉంచుకోగలదు, చెడును కూడా ఉంచుకోగలదు. చెడుని మనము లోపలికి తీసుకొచ్చామా, అది మనల్ని పాడు చేసే వరకు కూడా అది మనల్ని వదిలిపెట్టదు. ఎప్పుడైతే సౌలు దావీదు మీద విషపు చూపు ఎందుకు చూపించాడు? కేవలము దావీదుకి 10,000, సౌలు రాజుకి 1000 కొలది స్తుతులు అని పలికాను. ఒక ఘనత ఒక వ్యక్తికి వచ్చినప్పుడు మనలో అసూయ అనేది పుడుతుంది. దానిని మనం ఎప్పుడైతే పెంచి పోషిస్తామో అది మనల్ని సర్వనాశనం చేసే వరకు కూడా వదిలిపెట్టదు. సౌలుని ఏం చేసింది? చివరకు చనిపోయేటట్లుగా అతడు రాజ్యంలో నిలవలేకపోయాడు. ఎప్పుడు తన పని ఏంటంటే దావీదును చంపాలనే, దావీదుని ఏదో ఒకటి చేయాలని బల్లెం విసిరివేయడం, ఈటని విసిరివేయడం, గుహలో ఉంటే అతన్ని చంపాలని పట్టుకోవడానికి ప్రయత్నించడం. తన ప్రయత్నం అంతా, తన జీవిత కాలం అంతా కూడా
ఒక ఘనత పొందిన వ్యక్తిని పాడు చేయాలని చూశాడు. చూడండి, శరీరానుసారంగా చేసిన క్రియలు తనని ఏం చేసినాయి? తనని చనిపోయేలాగా చేసినాయి. అయితే దావీదు చేసిన పని ఏంటంటే, అదే సౌలు రాజు యొక్క మనవడు కదా మెఫీబోషెతు. మెఫీబోషెతు ఆ చూడండి, సౌలు యొక్క మనవుడు. అతన్ని ఏం చేశాడు? సౌలు చనిపోయాక, అయ్యో, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, దేవుడు అభిషేకించిన వ్యక్తి సౌలు కాబట్టి అతని రాజ్యము, అతని యొక్క వంశము లేకుండా పోవడానికి వీల్లేదు, అతని సంతానాన్ని నేను నిలవబెట్టాలని అనుకొని, ఎవరైనా సౌలుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని విచారించి కనుగొని మెఫీబోషెతుని తీసుకొచ్చేదండి. అతడు పనికొచ్చేవాడు కూడా కాదు, కుంటి కాళ్ళు కలిగిన వాడు కదా, ఏమాత్రము పనికి రానివాడు. వీడు పనికి రానివాడు కదా, వీడిని ఎవరు పట్టించుకుంటారులని వదిలేయలేదండి. అతనినే తీసుకొని వచ్చి తన భోజనపు బల్ల దగ్గర ఉంచుకొని, నీ జీవిత కాలం అంతా నువ్వు నాతో కూడా ఉండాలి, నేను తినే ఆహారమే తినాలి. చూడండి, ఆత్మానుసారంగా ఉన్న మనుషుల యొక్క క్రియలు ఎలా ఉన్నాయో, శరీరానుసారంగా ఉన్న వారి యొక్క క్రియలు ఎలా ఉన్నాయో చూడండి. ఆత్మానుసారముగా మనం జీవిస్తే ఆత్మ నుండి మంచి ఫలాలను మనము కోస్తాము, మంచి ఫలాలను అనుభవిస్తాము. శరీరానుసారంగా మనం ఉంటే శరీరానుసారమైన ఫలాలు ఏంటవి? శరీరానుసారంగా, అందుకే మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని, చెడ్డవాటిని మనం శరీరంతో విత్తినప్పుడు చెడ్డ ఫలాలనే కోసుకొని తింటాం. ఆత్మానుసారముగా మంచి ఫలాలను మనము విత్తనాలు విత్తినప్పుడు మంచి ఫలాలు, మంచి పంటను మనం కోసుకొని తింటాం. ఈరోజు మనం ఎలా ఉన్నాం? శరీరానుసారముగా ఉన్నామా? ఆత్మానుసారముగా ఉన్నామా? ఆత్మానుసారముగా ఉంటున్నాము అనుకొని శరీర క్రియలను చేస్తూ ఉన్నాము. అలా చేస్తే మనం ఏం చేస్తున్నామంట? మోసపోతున్నాము. దేవుడు అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. దేవుడు మనం ఏది చేస్తున్నా కూడా దేవుడు చూస్తున్నాడంటే వెక్కిరించబడుతున్నాడని అర్థం, అవమానపరచబడుతున్నాడని అర్థం. ఆయన అవమానపరచబడడు, ఆయన మనుష్యుడు కాదు, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. ఆయన సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును కలుగజేసినవాడు, సమస్తాన్ని ఏలేవాడు, సర్వ సృష్టికి కారణభూతుడు. ఆయన లేకుండా ఏది కలగలేదంటండి. మరి ఏది మరుగై ఉంటది ఆయనకు కనబడకుండా కదా? సో ఆయనకు అన్నీ తెలుసు, అంతరంగము కూడా తెలుసు, ప్రతిదీ ఆయన చూస్తూనే ఉన్నాడు. అందుకని మనం ఏది చేసినా భయము కలిగి జీవించాలి, భయభక్తులు కలిగి జీవించాలి, ఆత్మానుసారంగా ఉండడానికి మనము ప్రయత్నించాలి. లేకపోతే దేవుని ఉగ్రతను మనము పొందుకుంటాం. ఈ అదోని బెజకు చేసిన పని ఏంటంటే, అతడు నోటితో అతనే చెప్తున్నాడు, నేను ఏ పని అయితే చేశానో దేవుడు నాకు అదే ఫలాన్ని ఇచ్చాడు. 70 మంది రాజులను నేను పట్టుకొని వాళ్ళని ఏదో ఒకటి చేయకుండా, వాళ్ళకి జీవిత కాలం అంతా వాళ్ళకి ఆధారం లేకుండా చేసినందుకు దేవుడు కూడా నాకు అదే చేశాడు, దేవుని బిడ్డల ద్వారా నాకు అదే చేపించాడని తన నోటితో తను ఒప్పుకుంటాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చూడండి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినని. వారు అక్కడ యెరూషలేమునకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాడు. చూడండి, దేవుడు నేనేది చేశానో దానికి ప్రతిఫలం, ఒక అన్యుడు, దేవునిని ఎరగని వాడు సాక్ష్యం చెబుతున్నాడు. దేవుడు మనం ఏం చేస్తామో దేవుడు అనేవాడు ఉన్నాడు, అది చూస్తాడు, దానికి ప్రతిఫలం ఇస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున మన క్రియలు ఎలా ఉన్నాయి? మన క్రియలు చెడ్డవైతే అది దేవునికి అవమానం.
మీరు నీతి క్రియలను ఫలించుడి, ఆత్మ ఫలాలను ఫలించుడి, వెలుగు క్రియలను ఫలించుడి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మన హృదయంలో ఎటువంటి వాటిని కలిగి ఉంటామో అవే మనం బయటకు వ్యక్తపరుస్తాం. అందుకే హృదయాన్ని మంచిగా నింపుకోవాలి. దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. మనము బాగు చేసుకోవడం మనకు చేత కాదండి. మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవడం మనకు చేత కాదు. శుద్ధి చెయ్యగలిగిన వారికి ఇస్తే శుద్ధి చేస్తాడు కదా. మనకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, అది మనం స్వస్థత పొందుకోవడానికి మనకు చేత కాదు. ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఎలా బాగు చేసుకోవాలో మనకు తెలియదు. సునాయాసంగా చేయగలిగిన వాడు ఎవరంటే డాక్టర్ కదా. మనం చాలా కొన్నిసార్లు ఏదైనా చిన్నది మనకి అనుకోకుండా ఏదన్నా జరిగితే మనం అనుకుంటాం, అమ్మో నాకు ఏదో అయిపోతుంది, నేను చనిపోతానేమో, ఇంకా దీనికి లేదు అనుకుంటాం. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు దేనికి భయపడుతున్నాం, అది వేసుకో తగ్గిపోయిందని ఈజీగా. అంటే తెలిసిన వాడి దగ్గరికి వెళ్తే మనకున్నవన్నీ పోతాయి. అదే మనం మన ప్రయత్నం చేస్తే మనం బ్రతుకుతూ చనిపోతూ ఉంటాం. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రోగికి డాక్టర్ అవసరం కదా. అలాగే ఒక పాపికి, పరిశుద్ధత లేని జీవితానికి పరిశుద్ధుడైన దేవుడు అవసరం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అని దేవుడు అడుగుతున్నాడు. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కనుక నువ్వు వాటిని నింపుకోమని తెలియజేస్తా ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు వద్ద నిల్చుని ఆయన తట్టుచున్నాడు. ఎప్పుడు నువ్వు ఆయన్ను ఆహ్వానిస్తావో అప్పుడు వచ్చి ఆయన నీతో సహవాసం చేస్తాడు. ఆయన మనతో ఉంటే, పరిశుద్ధుడైన సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉంటే మనకు సమాధానం ఉంటుంది. ఆయన లేకపోతే మన జీవితాల్లో సమాధానము ఉండదు. అందుకే భక్తుడు అంటాడు యోగు, మీరు ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. సో దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానిస్తే మనలో ఉన్న చెడునంతా కూడా ఆయన తొలగిస్తాడు. అందుకే దేవుడు మన హృదయంలో ఉంటే చెడ్డ వాటిని చేయడానికి అవకాశమే లేదండి. చేసే అవకాశం మనకు ఉండదు. దేవుడు మన హృదయాల్లో లేకపోతే మనము చేసే క్రియలన్నీ కూడా చెడ్డవి. మన క్రియల ద్వారా దేవుణ్ణి ఎరగమన్నట్టుగా ఉంటామంట. చెడ్డవాటిని చేయడం ద్వారా మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతూ చెడ్డవాటిని చేస్తుంటే మనం ఎలా ఉంటామంట, దేవుని క్రియలను ఎరగనన్నట్టుగా ఉంటామంట. అసలు వీళ్ళు దేవుని బిడ్డలేనా? ఎందుకు ఆ మాట అన్నారంటే మన క్రియలు అలా ఉన్నాయి, మనం చేసే పనులు అలా ఉన్నాయి. దేవుని బిడ్డలు అయితే అలా చేయరు కదా. అలా చేశారంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదని, అంటే మన క్రియల ద్వారా దేవుణ్ణి కనపరచట్లేదని అర్థం. తీతు పత్రికలో భక్తుడైన పౌలు తీతుని హెచ్చరిస్తూ చెప్తాడు. ఇదిగో చూడండి, చూద్దాము. తీతు పత్రిక 1వ అధ్యాయంలో తిమోతి పక్కనే ఉంటుంది. మొదటి అధ్యాయము 16వ వచనంలో చూడండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉంది, తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టుగా ఉన్నారంట. చూడండి, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులు. సత్కార్యము అంటే సత్క్రియలు, అంటే మంచి క్రియలు. ఈ మంచి క్రియల విషయంలో ఎలా ఉన్నారంట, భ్రష్టులుగా ఉన్నారు. అంటే మంచి క్రియలు చేస్తూ కూడా అలా ఉన్నారంటే చేస్తూ కూడా చెడ్డవారై ఉన్నారు. అంటే వారి క్రియల వలన దేవుడు కనబడట్లేదు, వారి క్రియల వలన దేవునికి మహిమ రావట్లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వాళ్ళు చేసే పనులన్నీ అసహ్యమైనవి. విధేయులుగా ఉండరు, అవిధేయులుగా ఉంటారు. ప్రతి మంచి పని విషయంలో
భ్రష్టులుగా కనబడుతూ ఉన్నారు. తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. దేవుడు అంటే తెలియదు అన్నట్టుగా ఉన్నారు. దేవుడు తెలిస్తే వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయి? మంచిగా ఉంటాయి. సో ఈ రోజున మనం ఎలా ఉన్నాం? మన క్రియల ద్వారా దేవుణ్ణి కనపరుస్తున్నామా? దేవుణ్ణి చూపిస్తున్నామా? ఎవరైనా మనల్ని ఏదైనా గాయపరిస్తే వాటి ద్వారా యేసు ప్రభు వారు చూడండి, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఎందుకు చెప్పాడంటే, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు భరించాడండి. ఎంత శ్రమ అనుభవించాడు. శరీరంతో ఉండి కన్నీళ్లు విడుస్తూ రోదనం చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట వలన దేవుణ్ణి మహిమపరిచాడంట. శరీరానుసారముగా ఉన్న దినములలో అంటే అతను కూడా శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు. అంటే అతని శరీరానికి శ్రమ ఉంది. అటువంటి టైంలో కూడా కన్నీళ్లతో రోదనతో భయభక్తులు కలిగి జీవించడం ద్వారా దేవునికి మహిమకరంగా జీవించాడంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకు కూడా నొప్పి ఉంది, ఆయన కూడా ఏడుస్తాడు, ఆయన కూడా నవ్వుతాడు కదా, లేదా? ఆయన చేయలేదా? అందరూ అనుకుంటారు దేవుడే కదా ఆయన, అందుకే భరించాడు అనుకుంటారు. లేదండి, దేవుడై ఉండి మన కోసం ఈ లోకానికి రిక్తుడిగా వచ్చాడు. శరీరాకారముతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు. మరి శరీరానికి శ్రమ లేదా? శరీరానికి కష్టం లేదా? బాధ లేదా? నొప్పి లేదా? ఇవన్నీ అనుభవించాడు ఆయన. కోప్పడ్డాడు, ఏడ్చాడు, నవ్వాడు, అందరితో కలిసి తిన్నాడు కదా. ఎన్నో ఎన్నో మనము ఎవిడెన్స్ చూస్తాము. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు 3.5 సంవత్సరంలో ఒక మనిషిగా జీవించి చూపించాడు. మరి అటువంటి ఆయన ఎలా జీవించాడంట? రోదనముతో, కన్నీళ్లతో, ప్రార్థనలు, యాచనలు చేస్తూ దేవునికి, తర్వాత భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, ఎవరైనా నిందిస్తున్నప్పుడు ప్రార్థన చేశాడంట. రాళ్లతో కొట్టాలని చూసినప్పుడు అక్కడి నుంచి పారిపోయాడంట. ఆయన ఎదురాడా? ఎప్పుడైనా ఎదురాడా? ఎందుకు నన్ను కొడుతున్నారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను మీకు తెలుసా అన్నాడా? అనలేదు. కొడుతున్నారని తెలిసి ఆయన ఏం చేశాడు? అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పారిపోయాడంట. లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు ఆయన, కన్నీళ్లు విడిచాను అనే మాట చూస్తాం. శరీరంతో ఉన్న వ్యక్తి కన్నీళ్లు విడిచాడు. తర్వాత కోప్పడ్డాడు. ఎప్పుడు? దేవాలయంలో వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు నా దేవుని మందిరాన్ని ఇంత అసహ్యంగా చేస్తున్నారని దేవుని విషయమై రోషం కలిగి కోప్పడి వాళ్ళని ఆ బల్లలన్నిటిని పడగొట్టాడు. అంత కోపాన్ని చూపించాడు ఆయన. ఒక మనిషిగా ఉన్నాడు కాబట్టి. సో ఈరోజు మేము మనుషులం కదండి, మేము దేవుళ్ళం కాదండి, మేము కూడా మనుషులమే కదండి, ఎంతని ఓర్చుకోవాలండి అనే మాట మనం అంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఓర్చుకున్నారండి. సో ఒకవేళ ఆయన దేవుడని అనుకుంటే పౌలు ఎవరు? పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుంది. ఒక వ్యక్తి దేవుణ్ణి పోలి నడుచుకున్నానని చెప్పి నాలాగా ఉండండి అని చెప్పగలిగే ధైర్యం ఎవరికి ఉండదండి. మేము పెద్ద గొప్ప ఏంటి నేను పోలి నడుచుకోవడానికి అని అంటాను. కానీ పౌలు అవన్నీ జయించి చూపించాడు. అంటే మనిషి ఉండగలడు, చేయగలడు అన్న విషయాన్ని నిర్ధారణ చేసి చూపించాడు పౌలు. మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నామంటే ఆత్మానుసారంగా జీవించలేకపోతున్నాం కాబట్టి. ఆత్మానుసారంగా ఉంటే మనం శరీర క్రియలను జయించుకుంటాం. శరీర క్రియలతో మనం ఉంటే, శరీరానుసారంగా ఉంటే జయించుకోలేమండి. ఈ శరీరం ఏమంటుంది? నాకు నొప్పి కలిగింది, వాడిని కొట్టు అంటది. నన్ను బాధ పెట్టాడు, నువ్వు కూడా వాడిని బాధ పెట్టు అంటది శరీరం. అదే ఆత్మానుసారంగా ఉండండి, పర్వాలేదులే, దేవుడే చూసుకుంటాడు, దేవునికి వదిలే అని చెప్తుంది మన మనస్సు. అవునా? ఎక్స్పీరియన్స్ చేశారు ఎప్పుడైనా కదా? అది దేవుని బిడ్డలకు, శరీరానుసారంగా ఉన్న బిడ్డలకు తేడా. శరీరానుసారంగా ఉన్న సౌలు రాజు ఏం చేశాడు? ఎప్పుడు కూడా విషపు చూపు నిలిపి దావీదును చంపాలనే ప్రయత్నం చేశాడు.
ఆత్మానుసారంగా ఉన్న దావీదు క్షమించాడు. ఏమంటాడు తెలుసా? సౌలు విషయంలో, దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టను అంటాడు. సౌలు అభిషేకించబడి వచ్చిన ఒక రాజు, ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించబడేటప్పుడు సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని అభిషేకిస్తాడు. దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టడానికి నేను ఎవరిని అన్నాడు. అందుకే దావీదుకు దొరికినా కూడా వదిలేస్తాడు. కేవలం వస్త్రపు కోసి, అంటే నేను ఇదిగో క్షమించాను అన్నది చూపించాడు. మరి మనం అలాగున్నామా? ఆత్మానుసారంగా ఉంటే అలా ఉంటాము, శరీరానుసారంగా ఉంటే సౌలులాగా ఉంటాము. శరీరానుసారంగా ఉన్న అదోని బెజకు ఏం చేశాడు? తన శత్రువుల్ని ఆధారమే, జీవనమే లేకుండా చేశాడు. అలాంటి క్రియలు ఒకవేళ మనం చేస్తుంటే శరీరానుసారంగా ఉన్న వాళ్ళము, అటువంటి దానికి ప్రతిఫలం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడండి. నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తూ క్షమిస్తూ నువ్వు ముందుకు వెళుతూ ఉంటే నీ క్రియలకు, ఆ క్రియలకు తగిన ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈరోజు నేను వచ్చేటప్పుడు నాకు వాక్యం, నేను క్యాలెండర్ వాక్యం చదువుకొని వస్తాను కదా, అది ఈ దిన వాగ్దానం అన్నమాట. దేవుడు నేను క్షమించిన ప్రకారము నువ్వు కూడా ఇతరులను క్షమించు అని. అసలు నా ప్రసంగం ఇది కానే కాదు. నేను రాత్రి నుండి ప్రిపేర్ అయింది వేరే. దేవుడు నాతో అది మాట్లాడడం, ఇప్పుడు నాకు అది ఇందాకటి వరకు కూడా గుర్తులేదు. ఇక్కడికి వచ్చాక నేను ఆ అంశాన్ని మారిపోయింది, ఎందుకో తెలియదు. దేవుడు అట్లా, నేను ప్రిపేర్ అయింది వేరే, ఇక్కడికి వచ్చాక నా ప్రసంగం మారిపోయింది. మరి దేవుడు అట్లా ఎందుకో మాట్లాడించాడు. ఇప్పుడు నేను అది గుర్తు చేసుకుంటే వాక్యం కూడా, నాకు వాగ్దానం కూడా, ఈరోజు వాగ్దానం కూడా అది, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఇతరులను క్షమించుడి. ఒకవేళ నేను ఎవరినో క్షమించలేకపోతున్నానని దేవుడు నన్ను హెచ్చరించాడు. అందుకే చూడండి, దేవుడు అలాగే మాట్లాడించాడు. మనం ఏది విత్తుతామో, మనం మంచిగా, నేను భయభక్తురాలని, నేను ఆత్మానుసారంగా ఉన్నాను, దేవుని బిడ్డనని ఇతరులకు కనబడుతూ ఒకవేళ నా హృదయంలో ఎవరినైనా దూషిస్తూ ఉంటే దేవుడు దానికి ప్రతిఫలాన్ని నాకు ఖచ్చితంగా ఇస్తాడు. అది ఎవరైనా సరే, ఎవరైనా సరే. అందుకే మన క్రియలు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కయ్యనుతో అంటాడు, నువ్వు ఎందుకో ముఖము చిన్నబుచ్చుకున్నావు అంటే నీ క్రియలు చెడ్డవి కదా, అందుకే నువ్వు ముఖము చిన్నబుచ్చుకున్నావు. చదువుదాం అన్నమాట. 6వ వచనం, 4వ అధ్యాయము 6వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సక్రియ చేయని ఎడల వాకిట పాపము వచ్చింది. చూడండి, మనం కయ్యను కోపముతో నింపబడ్డాడు. నువ్వెందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు, నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వేం చేసావంటే చెడ్డ క్రియ చేసావు. ఒకవేళ నువ్వు మంచి పని చేస్తుంటే తలెత్తుకొని హ్యాపీగా ఉంటావు. నువ్వు మరి తలదించుకొని కోపంతో ఉన్నావు, ఉగ్రతతో ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు సత్క్రియ చేయలేదు. అందుకే వాకిట పాపం ఏం చేస్తుంది? కొంచెం మన కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా, మత్సరం ఉన్నా మన వాకిట్లోనే ఉంటది అంటండి అపవాది. నువ్వు ఊరుకోవద్దు, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి అని చెప్తూనే ఉంటదంట. అందుకే దేవుడు కూడా మన హృదయం అనే తలుపు, అంటే వాకిటి దగ్గరే, ఆయన కూడా వాకిటి దగ్గరే ఉంటాడు, అపవాది కూడా అక్కడే ఉంటాడు. నువ్వు ఎవరిని ఆహ్వానిస్తున్నావు? ప్రతిదినం ఎవరిని లోపలికి ఆహ్వానిస్తున్నావు? ఒకవైపు అపవాది నీకు చెప్తా ఉంటే, ఒకవైపు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఏది అంగీకరిస్తున్నావు? నువ్వు ఏదైతే అంగీకరిస్తావో దాని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. వాంఛ అంటే
వాంఛ అంటే కోరిక. నీ ఎడల దానికి కోరిక పుడుతుందంట. నీవు దానిని ఏలుదువు. నువ్వు దాన్ని ఏలితే చివరికి నిన్నేం చేస్తుంది అది? కయ్యను ఏం చేసింది? దేశదిమ్మని చేసింది. ఒకవేళ అదే సమయంలో ప్రభువా నన్ను క్షమించయ్యా, కోపముతో నా తమ్ముడిని నేను చంపేశాను, నాకు తెలియకుండానే జరిగిపోయింది అని అడుగుంటే దేవుడు ఖచ్చితంగా క్షమించి ఉండేవాడు. ఆయన మనల్ని కలుగు చేసింది మంచిగానే, కానీ మనమే ఆయనకు దూరం అయిపోయామండి మన క్రియల ద్వారా. తప్పు చేసినా కూడా దేవుడు ఏమంటున్నాడు? తిరిగి రా అంటున్నాడు. కానీ మనం తప్పు చేశామన్న ఆ భయంతోనే దేవునికి దూరం అయిపోతున్నాం. కానీ దేవుడు మనల నుండి కోరుకుంటుంది అది కాదు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు. మనం కూడా చేయాల్సిన పని అదే. ప్రభా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడిగితే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. నీ పాపాలను నేను ఎన్నటికీ నీ జ్ఞాపకము చేసుకొనను, వాటిని మీ వీపు వెనక పారవేతును అన్నాడు. వాటిని అగాధ జలములలో పడవేతును అన్నాడు. అంత గొప్ప ప్రేమ కలిగిన, జాలి కలిగిన దేవుడు ఉంటే మనం ఏం చేస్తాం? అదే తప్పిదాన్ని మన మీద రుద్దుకొని మనం దేవునికి దూరంగా జీవిస్తామండి. అందుకే పాపంతో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దేవుని యొద్దకు రాలేరు. దేవుని నమ్ముకోనంటే నమ్ముకోరు. ఒక యవనస్తుడు ఉన్నాడు, వాడి చెప్తా ఉంటే ఇప్పుడు కాదులే, నేను దానిలో ఉన్నాను, రాలేను, విడిచిపెట్టు, మానేసే, వస్తావు అంటాం. అది విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. అందుకే అది నిన్ను ఏలుబడి చేస్తుంది. దానికి నువ్వు బానిసమైపోయావు. అందుకని వాటిని మనము విడిచిపెట్టి సత్క్రియలు చేయడానికి మనము ఇష్టపడాలి. అలా చేస్తే దేవుడు మనతో ఉంటాడు. మనము చేసే క్రియలు సత్క్రియలుగా ఉంటాయి. వాటి ద్వారా మంచి ఫలాలను ఫలిస్తాం. అందుకే దేవుడు అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొడు. మంచి పనులు చేస్తే మంచి ఫలాలను మనం పొందుకుంటాము. చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలాలను పొందుకుంటాం. దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడివై ఉన్నవాడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల సృష్టికి కారణభూతుడా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇంతవరకు మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు ప్రభా. ఇదిగోనైనా మా క్రియలు ఎలా ఉన్నావో, మా అంతరంగం ఎలా ఉన్నదో ప్రభా సరి చేసుకోవడానికి మేము మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలయ్యా, స్తోత్రాలు. ఇదిగోనైనా అపవాది వెలుగు దూత వేషము వేసుకున్నట్లుగా మేము కూడా మా హృదయాన్ని చక్కగా ఉంచుకొని పైకి మంచివారిగా కనబడుతున్నామేమో ప్రభా. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. మా క్రియలకు తగిన ప్రతిఫలం ఉందని మీరు తెలియజేస్తున్నారు. 70 మంది రాజులను ఎలాగో అదోని బెజకు చేశాడో, తాను కూడా ఒక రాజ్యానికి అప్పగించబడ్డాడని, తాను కూడా నేను జీవితము లేకుండా అయిపోయాడని సాక్ష్యం చెప్పాడు. అవునయ్యా, మేము కూడా మా క్రియల ద్వారా మేము ప్రతిఫలాన్ని పొందుకుంటాము అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని భయభక్తులు కలిగి క్షమాపణ పొందుకొని ఈ లోకంలోనికి ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము, మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామము సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఆమేన్. దేవుని నామమునకు కలుగును గాక. ఇంతవరకు శ్రద్ధగా దేవుని మాటలు విన్నాను.
దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.